గత వారం రోజులుగా ఒక వార్త చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లో ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారట. దానికి కారణం ఏంటంటే ఆ ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటారట. ఇప్పుడు వారు వేరు వాళ్ళని పెళ్లి చేసుకుంటే వేరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది కదా. ఎవరు అత్తగారింటికి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుంటే. అప్పుడు వీళ్ళంతా ఒకే చోట ఉండలేరు, కలిసి రీల్స్ చేయలేరు. కాబట్టి ఒకే ఇంటికి కోడలుగా వెళ్ళాలనుకున్నారు. దానికోసం అన్నదమ్ములు ముగ్గురు ఎవరైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎందుకు, మనకి కెమెరామెన్గా ఉన్న వ్యక్తిని, అతనికి ఎడిటింగ్ కూడా తెలుసు కాబట్టి అతన్ని పెళ్లి చేసుకుంటే, ముగ్గురం అతన్నే పెళ్లి చేసుకుంటే అందరం కలిసి ఉండొచ్చు. మనం రీల్స్ చేస్తుంటాం, అతనేమో షూట్ చేస్తుంటాడు అండ్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తుంటాడు అని చెప్పేసి నలుగురం కలిసే ఉండొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ కెమెరామెన్గా పనిచేస్తున్న వ్యక్తిని ముగ్గురు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇది చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ట్రోల్స్, రకరకాలుగా చర్చలు, ఇవన్నీ కూడా. అయితే ప్రస్తుతం ఈ జంట మీద కేసు నమోదైంది. ఈ ముగ్గురిని పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద కేసు నమోదైంది. దానికి కారణం ఏంటంటే ఈ ముగ్గురులో ఒకళ్ళు మైనర్ అట. మరి మైనర్ అమ్మాయిని, అంటే ఆ అమ్మాయి ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పటికీ కూడా మైనర్ని పెళ్లి చేసుకోవడం అనేది నేరం చట్ట ప్రకారం. కాదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా ఏరియాలో ఇవన్నీ కామన్ అండి, మైనర్లు కూడా పెళ్లి చేసుకుంటూనే ఉంటారు అంటారు. కాతే సరే చేసుకుంటారేమో, వీళ్ళు వైరల్ అయ్యారు కాబట్టి, వీళ్ళ విషయం బయటకు వచ్చింది కాబట్టి, వీళ్ళ ఏజ్ కూడా బయటకు వచ్చింది కాబట్టి కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. కాకపోతే వీళ్ళ మీద పెడుతున్న కేసులు, వీళ్ళ మీద నడుస్తున్న ట్రోల్స్ చూసి భయపడిపోయి ఇప్పుడు మేము అవసరమైతే సూసైడ్ చేసుకుంటాం, ఇది రకరకాలుగా రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ కూడా ఏంటంటే పాపులర్ కావడం కోసం చేస్తున్నట్టున్నారు. సరే, మొత్తానికి ఈ జంట అనేది ఒక వివాదంగా మారింది. ఇప్పుడు అటు చట్టపరంగాను, ఇది సమాజంలోనూ ఒక వివాదంగా మారారు వీళ్ళు.